నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎస్సీ బాలుర గురుకుల కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురుకుల కళాశాల ఇన్ఛార్జ్ మాధవి ఆధ్వర్యంలో సోమవారం ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేయగా విద్యార్థులు, టీచర్లు కళాశాల ఆవరణలో రంగురంగుల బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడుతూ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరికని ఎన్టీపీసీలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బొంకూరు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ హాజరై మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించట్లేదని, వీఆర్ఓ, అంగన్వాడీలపై పనిభారం అధికమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చాలా అంశాలు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ ఇలా జేఏసీ చైర్మన్ అవ్వడం, హక్కులే శ్రేయస్సుగా మరి పనిచేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞత. ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి అధ్యక్షుడు మరి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర మరి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాయి శ్రీనన్న గాంధీ సంఘానికి మరి కార్యదర్శి మరి నాకు మరి నేనేని కార్యదర్శికి మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని సోదర సంఘాలకు మరి కార్మికులకు తెలిసిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి మరి చైర్మన్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ జేఏసీ తరఫున 205 సంఘాలను ఏర్పాటు చేసుకొని మునుపు ఎన్నడూ లేని విధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో అయితే పోరాటం చేశాము, అంతకన్నా అన్ని సంఘాలు కలిసి అలా పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జేఏసీ పిలుపు మేరకు మరి అన్ని సంవత్సరాల డిమాండ్ కొరకు ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాదాపు 60-70 డిమాండ్స్ని, అన్ని డిమాండ్స్ను మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని కోరినాం. మరి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. మా ఉద్యోగుల సమస్యలను ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన రాపంగా మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారిని కోరడం ఏమంటే, మా ఉద్యోగులకు చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. చాలా మట్టుకు ఇలా పెండింగ్ బిల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆర్థికమైన సమస్యలు, ఆర్థిక పరంగాని సమస్యలు చాలా ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. ఇలా టీచర్లకు ఏకీకృత సర్వీసులను అమలు చేసే కార్యక్రమం కూడా ఉన్నది. అలాగే ఇలా అంగన్వాడీలు కూడా మేనిఫెస్టో పెట్టినట్టు 18,000 చేస్తాను ఆ ప్రభుత్వాన్ని, అది కూడా చాలా డిమాండ్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మాకు కొంతమ్మ కోరికలు కాదు. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తారు. మీరు తీసుకుపోయిన పథకాలను ప్రజలకు చేర్చి మీకు
ఈ రాష్ట్రంలో మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరి ఆ ప్రభుత్వంలో అప్పుడు వాళ్ళు విస్మరించి చాలా మట్టుకు ఉద్యోగుల పెండింగ్ బిల్స్ అయిన డిఏలు ఉండడం చూసినాం. మరి మీకు 80% 90% ఉద్యోగులు మీకు కావాలి, కొత్త ప్రభుత్వం కావాలి, మా సమస్యలు పరిష్కారం అవుతాయి, మాకు డిఏలు వస్తాయి, పిఆర్స్ వస్తాయని ఈ ప్రభుత్వానికి అలా మన ప్రభుత్వాన్ని ఇలా ఎన్నుకోవడం జరిగింది. కొంతమంది అంటారు గతంలో ఇట్లున్నారు ఉద్యోగులు, ఇప్పుడు ఇట్లా ఉన్నారు అంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినా ఉద్యోగులు మారరు, ఉద్యోగ సంఘాలు మారాయి. మాది ఒకటే నినాదం, మా ఉద్యోగుల హక్కులను సాధించుకోవడానికి ఇలా సంఘాలు ఉంటాయి. దాదాపు అన్ని సంఘాలు, తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలు జేఏసీలో ఏర్పాటు చేసుకున్నాం. అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు పిలిచి మమ్మల్ని అడగండి, మా సమస్యలు అడిగి తెలుసుకోండి. మరి సిఎస్ గారిని కూడా పోయినాం, జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని, గతంలో ఒక పద్ధతి ఉండేది, 6 నెలలకు ఒక్కసారి జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకునేది. చాలా మటుకు సమస్యలు పరిష్కార మార్గం ఏది, పరిష్కారం కానీ ఎందుకు పరిష్కారం అయితే లేవో చెప్పే పరిస్థితి ఉన్నది. ఇలా 317 జీవో వచ్చి ఉద్యోగులందరూ ఎక్కడో అక్కడ చందరవందరంగా పడి ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. అప్పుడు కూడా ప్రభుత్వాన్ని అడిగాం. అప్పుడు ఉమ్మడి జిల్లాల నుంచి వెళ్ళి 2 పెట్టేసి 6 జోన్లు వేయరు అని చెప్పాం. కానీ అప్పుడు ప్రభుత్వం పెడచైన పెట్టేసి ఇష్టమైన రీతిలో ఇలా జోనల్ వ్యవస్థ రావడమే ఇలా ఈ 317 జీవో చాలామంది ఉద్యోగులకు ఆగ్రహానికి గురైంది. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అన్ని సమస్యలు ఆర్థికపరమైనవే కావు, ఆర్థిక పరంగా కానీ ఉన్నాయి. ఇలా వీఆర్ఓలు 5,000 వీఆర్ఓలను విలీనం చేసి 5,000 వీఆర్ఓల పోస్టులు ఇలా అబాలిష్ అయిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ 5,000 మంది వివిధ డిపార్ట్మెంట్లో పోయి ఇలా కంపాసినేట్ అపాయింట్మెంట్ రాకపోవడానికి కారణం కూడా అదే 5,000 మంది రావడం, చాలామంది ప్రమోషన్లు రావడం జరుగుతుంది. జిల్లా పరిషత్తులో టీచర్లు చనిపోతే అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ అటెండర్ ఇవ్వాలి. చాలామంది పిల్లలు గ్రాడ్యుయేట్ చేసుకున్నారు, వాళ్ళకి ఇద్దామంటే టీచర్ కుటుంబాలు ఇస్తే జిల్లా పరిషత్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టు తక్కువ ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో అప్పుడు సూపర్ మెమరీ పోస్టులు ఇచ్చింది, అన్నిటికీ కొన్ని జిల్లా పరిషత్లో కొన్ని జిల్లాల్లో వాళ్ళకి ఇచ్చిర్రు, ఇలా అపాయింట్మెంట్ చేసారు. ఈ కొన్ని జిల్లాలో ఇలా లేదు. అది కూడా గవర్నర్ మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ కూడా ఉన్నది. చాలా సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, గవర్నర్ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం మాకున్నది, మాకు ఓపిక పట్టే గుణం ఉన్నది. ఇలా 10 నెలలు అయితే కనీసం పిలిచి మమ్మల్ని మాట్లాడి మా సమస్యలు ఏమో మీరు మా సమస్యలు మీకు చెప్తాం, మీకు చేతనే కొన్ని చెయ్యండి, చేత కానీ ఎందుకు చేస్తారో చెప్పండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలలో ఒక భాగమే, మా కుటుంబాలకు కూడా ఓట్లు ఉంటాయి, మాకు కూడా ఆర్థిక పరంగా ఇలా దసరా పండుగ వస్తుంది. చాలామంది ఉద్యోగులు ఎప్పుడు నన్ను అడగడం జరుగుతుంది, అన్న దసరా పండుగ వస్తుంది, ఒకరోజు బేసిక్ పే ఇచ్చినాం, దాదాపు ఒక్కొక్కరికి 2,000 3,000 ఇలా కట్ అయింది. మరి పండగ పూట నాకు 2 డిఏలు ఇస్తే నాకు కూడా ఆర్థిక భారంగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా అన్ని బట్టలు కొనాలి. ఈ పెద్ద పండుగ అని చాలా సందర్భం అడిగిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ప్రభుత్వానికి మేము కూడా సహకారంగా ఉంటాం, మీరు కూడా ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సహకారం ఉండాలి. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, గవర్నర్ రేవంత్ రెడ్డి గారిని త్వరలోనే మనం పిలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ దసరా పండుగ రోజు అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఇచ్చిన డిఏలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అది సిపిఎస్ సమస్య, సిపిఎస్ పెనుభూతంగా మారింది. ఆల్రెడీ మనం చూస్తున్నాం, గతంలో ఎన్డీఏ యూపీఐ గవర్నమెంట్ 2 కలిసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. మరి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం రాని సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. సిపిఎస్ను కూడా రద్దు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి. కాంగ్రెస్ ఏలుతున్న 5-6 రాష్ట్రంలో సిపిఎస్ను కూడా రద్దు చేసారు. మన తెలంగాణ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను ఇవ్వాలని చేస్తూ, అంగన్వాడీలో పనిభారం ఉన్నది, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఏఈఓలు చాలా బాగా పనిభారం ఉన్నది. మరి ఇలా చాలా సమస్యలు ఉన్నాయి, పనిభారం ఉంటుంది. ఒక వ్యక్తి అక్కడ ఖాళీలు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా చేస్తారో కొద్ది దృష్టిలో పెట్టుకొని ఆయా డిపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని ఎట్లయితే పనిచేస్తామని అలా హెచ్ఓడులు మాట్లాడవలసిన బాధ్యత ప్రభుత్వం పడుతుందని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కామారెడ్డి జిల్లా పల్వంచ మండలంలోని ఆర్ఆర్ స్కూల్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో విద్యార్థులు ఉపాధ్యాయురాలను పాల్గొని ఘనంగా బతుకమ్మను పేర్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ ప్రసిద్ధిగాంచిన బతుకమ్మ పండుగను ఆర్ఆర్ స్కూల్లో జరుపుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉందంటూ ఎటువంటి పండుగలైనా విద్యార్థులు
మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతి పండుగను వైభవంగా చేసుకునేలా ఉండాలని ఆర్ఆర్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం తెలిపారు. నోటిఫికేషన్స్ వస్తే సౌండ్ తక్కువ అవుతుంది. వాట్సాప్లో ఏదైనా మెసేజ్ వస్తే సౌండ్ తక్కువ అవుతుంది. అట్లా
అక్షరలో పాఠశాలలో బతుకమ్మ సంబరాలు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ముట్టిపడేలా ముస్తాబే రంగురంగుల బతుకమ్మలతో అక్షర ఉన్నత పాఠశాలలో సందడి మొదలైంది. బొడ్డెమ్మతో మొదలై ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేనికదే ప్రత్యేకత. సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో సంబరాలు ముగుస్తాయి. కూడా అర్థం కావాలని మన స్కూల్లో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా పిల్లలందరినీ సాంప్రదాయ దుస్తుల్లో రప్పించి బతుకమ్మని పేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మను సెలబ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మేము ఈ విధంగానే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ఈ తరానికి అందించడంలో ఖచ్చితంగా మా పాత్ర వేస్తామని చెప్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని భవానీ యూత్ 20వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం రాత్రి దేవి ఆగమనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రులు ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న సందర్భంగా భవానీ యూత్ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో దుర్గాదేవిని నెలకొల్పుతూ 20 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అన్నపూర్ణ కాలనీలో దేవి ఆగమనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆ డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డి తెలిపారు. शेरावाली दर्श दिखा दे हमको माँ
ఆధ్వర్యంలో గత 2 శతాబ్దాలుగా ఈ యొక్క కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అలాగే వినాయక చవితి ఉత్సవాలు, రేపు జరగబోయే 3వ తారీఖు నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు 20వ విగ్రహంగా ఈరోజు ఆగమనం తీసుకురావడం జరుగుతుంది. దుర్గామాతలు ఈ గాను ఈ ప్రాంత ప్రజలు, అలాగే భవానీ ప్రతి ఒక్క సభ్యులు, అలాగే అధ్యక్షులు నరేష్ గారు మరియు మిత్రబృందంతో పాటుగా దీనికి స్వాగతంగా ఎన్టీపీసీ గౌరవ ఎన్టీపీసీ ఎస్ఐ గారు సతీష్ గారు కూడా కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు పోవడానికి కూడా సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క భవానీ యూత్ ఇట్లా తరతరాలుగా ముందుకెళ్తూ మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ వారికి నా వంతు కూడా ఈ సహాయంగా అందిస్తాను తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో 2004 నుంచి 2024 ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి మేము దుర్గామాత పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 20వ దుర్గామాతగా మేము ఈరోజు ఆగమనం ప్రోగ్రాంను ఇంత గ్రాండ్గా ఇంత దాంతో మేము సెలబ్రేషన్ చేస్తున్నాం. 20వ సంవత్సరం దుర్గామాత ఎన్టీపీసీలో భవానీ తరఫున మేము 20వ సంవత్సరం పెట్టినాం. సెప్టెంబర్ నెలలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో 203 ప్రసవాలు నిర్వహించామని, అంతేకాకుండా ఆర్థోపెడిక్ సంబంధించి 39 మేజర్ సర్జరీలు జరిగాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లాలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలపై కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందుకని I appreciate all doctors and their team of MCH and also district superintendent and entire team. అదేవిధంగా మనం చూసినట్టయితే అదర్ నాట్ ఓన్లీ MCH బట్ అదర్ సర్వీసెస్ కూడా మనం స్ట్రెంథెన్ చేయడం, అందులో భాగంగా ఆర్థోని మనం స్ట్రెంథెన్ చేయడం వల్ల ఈ నెల మనం ఆల్మోస్ట్ 39 సర్జరీస్ చేయడం జరిగింది. అది సిగ్నిఫికెంట్ జంప్ అనమాట. ఇంతకుముందు 15, 24, 5 అట్లా అయితే ఉంది. సో ఈ మంత్ 39 చేశారు కంపేటివ్లీ. ఈవెన్ కరీంనగర్లో చేసే అరౌండ్ 50 అయినట్టు అని చెప్తున్నారు. సో ఆ ఈక్వరేటివ్ మనం 39, 40 చేయడం జరిగింది. సో ఎంటైర్ ఆర్థో టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. సో ఈ MCHలో 200 డెలివరీస్ చేయడానికి మనం లాస్ట్ 1-2 మంత్స్ నుంచి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా కొంత ఎఫర్ట్ చేస్తున్నాం. ఫర్ ప్రతి PSC పరిధిలో ఉండే ప్రతి డెలివరీ కేస్ని మనం ట్రాక్ చేస్తున్నాము. డెలివరీ కేసు ఎక్కడికి రావాలి, వాళ్ళ బర్త్ ప్లానింగ్ అనేది మనం ముందే ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళ ప్రాపర్ ప్లాన్ చేసి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక ఆశా కానీ ఏళ్ళని ట్రాక్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన 102 రెడీగా ఉందా, లేకపోతే 108 రెడీగా ఉందా, అది మొత్తం మనం ముందే చేస్తున్నాం అనమాట. సో దానివల్ల మనకి ఓపీ కూడా పెరుగుతుంది, తర్వాత ఇక్కడ డెలివరీస్ కూడా పెరుగుతున్నాయి. అండ్ అదర్ థింగ్, మనం లాస్ట్ 2 మంత్స్లో మనం నోటీస్ చేసింది అంటే కొంత అడ్జస్ట్మెంట్ చేసి కొంత వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ 2 రేడియాలజిస్ట్ని డెప్యూట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ ఒక్కడే ఉండేవాళ్ళు. సో నెంబర్ ఆఫ్ టిఫా స్కాన్స్ కానీ లేకపోతే అదర్ రోజ్ స్కాన్స్ కానీ మనం ఇక్కడే చేస్తున్నాం. మన దగ్గర వచ్చే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి 100% మనం ఇక్కడే టిఫా స్కాన్ చేస్తున్నాం. సో వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, రేడియాలజిస్ట్ ఉన్నారు, స్కానింగ్ చేసే సెటప్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ఇక్కడ క్లియర్గా అడ్రస్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరు. ఇదే కాక మనం ఎక్కువ ఓపీ వస్తుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉందని మనం ఒక స్పెషల్ రిసెప్షన్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనం DMH ఆఫీస్ నుంచి ఒక 2 సీనియర్ సూపర్వైజర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తే వాళ్ళకి ప్రాపర్గా హ్యాండ్ హోల్డింగ్ ఎక్కడికి వెళ్ళి ఎట్లా చేసుకోవాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, తర్వాత ఏ డాక్టర్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాల్లో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ కోరారు. గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మంగళవారం జరిగిన ముందస్తు బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిగా మనాలి ఠాకూర్ పాల్గొని జ్యోతిని వెలిగించి బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేకమైన పండుగ అని తెలిపారు. బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకుంటారని అన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పం నెరవేరాలని, అమ్మదయ ఉండాలని ఎమ్మెల్యేకు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెక్ట్రా స్కూల్ ప్రిన్సిపల్ న్యాతిని సాయిలీల, శ్యామ్, స్కూల్ ఉపాధ్యాయులు, కార్పొరేటర్ పాల్గొన్నారు. మనసు
చాలా ఆనందంగా ఉంది. స్పెక్ట్రా స్కూల్ ఇంత వండర్ఫుల్, ఎంత బ్యూటిఫుల్గా ఈ బతుకమ్మ
మన తెలుగు సాంప్రదాయం దసరా రాబోతుంది అన్నొక మనసులో ఆ బతుకమ్మ, ఆ తల్లి, ఆ గౌరమ్మని చేసుకొని అందరం కలిసి ఎంతో ట్రెడిషనల్గా పిల్లలకి బతుకమ్మ అంటే ఏంటి, దాని మీనింగ్తో పాటు వాళ్ళకి నేర్పించి ఇక్కడ బతుకమ్మ ఆడడం జరుగుతూ ఉంది. మన తెలుగు సంస్కృతికి మారుపేరు మన ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా, దసరా కానీ దివాళీ కానీ ఇవన్నీ కూడా మన పిల్లలకి మనము ఏదైతే బోధిస్తూ ఉన్నామో అదంతా మన ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, టీచర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. పిల్లలకి తల్లి తండ్రి జన్మనిస్తారు, కానీ మొత్తం వాళ్ళని తీర్చిదిద్ది ఒక ప్రయోజకులను చేసేది టీచరు, ప్రిన్సిపల్, మన స్కూలే అని నేను అందరికీ ఈరోజు ఆ టీచర్స్, ఇప్పుడు మదర్ ఎంత ముఖ్యమో, మదర్ అండ్ ఫాదర్ ఎంత ముఖ్యమో టీచర్స్ కూడా అంతే ముఖ్యము. దేవుడితో సమానం మన గురువులు. కాబట్టి పిల్లలకి మంచి శిక్షణ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఏదున్నా ఈ స్కూల్కి రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారు ఎల్లప్పుడూ రెడీగా ఉంటారు. మేము మా నుంచి ఏది మీ స్కూల్కి కావాలన్నా మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు ఈ మంచి అకేషన్లో తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. హ్యాపీ బతుకమ్మ. ఈరోజు మీ అందరికీ Today we all gathered here to celebrate Batkama Sambaralu in our Spectra English Medium High School. Batkama is the colorful and vibrant festival of Telangana, where the women celebrates it for 9 days with colorful and beautiful flowers. So it has a mythological myth behind this festival. So celebrating Batkama in the schools, I make the students to get the awareness about the festivals. What is the information behind the festivals? And today we are very happy for having our guest Srimati Manali Thakur garu, as well as Sumarap Lavanya garu, and our Lions Club friends Manjula garu. And really today we are very thankful for our teachers for making this a colorful Batkama. Hardships never go in vain. So this was proved by our teachers, and who made this program a great and grand success. And finally, I wish you a happy and prosperous Batkama and Dasara festival to all my beloved ones. Thank you very much. సింగరేణి సంస్థ ఓబీ తవ్వకంలో పూర్తిగా కాంట్రాక్టీకరణపై ఆధారపడడం మూలంగా సంస్థకు భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడనుందని ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ ఠాకూర్తో కలిసి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఓబీ తీయడంలో పూర్తిగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్పై ఆధారపడడం మూలంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బంద్ చేయడం మూలంగా కంపెనీ ప్రొడక్షన్ ఆగిపోయి నష్టం వాటిల్లుతుందని అన్నారు. కాంట్రాక్టరైజేషన్ పెంచుకుంటా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తే కమిషన్లు వస్తాయని కొంతమంది, పని భారం తగ్గిపోద్ది, మనకి కాంట్రాక్టరే చేస్తాడు మొత్తం అని కొంతమంది ఆలోచన చేసి మొత్తం కాంట్రాక్టీకరణకు తీసుకొస్తా ఉన్నాం. దీనివల్ల భవిష్యత్తులో సింగరేణికి చాలా ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తూ ఉంది. ఉదాహరణకి మొన్న ఎల్లందులో ప్రైవేట్ లారీ డ్రైవర్లు బంద్ చేస్తే 4 నెలలు ప్రొడక్షన్ ఆగిపోయి, అంటే ట్రాన్స్పోర్ట్ కాలేదు ప్రొడక్షన్. అట్లనే ఇప్పుడు గోదావరికల్లో గత వారం రోజులుగా OC5 కాంట్రాక్టర్లు ఏదో రాజకీయ కారణం వల్ల అది బంద్ అయితే ఇప్పుడు OC5లో ప్రొడక్షన్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక డ్రిల్ అన్న ఉండుంటే ఇవాళ మన కార్మికులే ప్రొడక్షన్ తీసేవాళ్ళు. ఇవాళ ఆగిపోయి వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడాల్సిన పరిస్థితి సింగరేణికి వస్తూ ఉంది. కాబట్టి ఇంతకుముందు నరసింగరావు గారు CNMD ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, కొంత అవుట్సోర్సింగ్ జరిగినా కొంత మనం చేయాలి, చేస్తే ఈ కాంట్రాక్టర్ల బ్లాక్ మెయిలింగు, ఈ రాజకీయ నాయకుల బ్లాక్ మెయిలింగు మన సింగరేణిలో ఉండకుండా ఉంటుంది, మనము కొంత ప్రొడక్షన్ తీద్దామని ఎంకరేజ్ చేసి ఓబీలు కూడా మనమే తీసేటట్టుగా ఆయన స్వయంగా OC3 ఇక్కడ గోదావరికంలోనే మీటింగ్ పెట్టి
ఎంకరేజ్ చేసి ప్రొడక్షన్ పెంచడానికి చేశాడు. కార్మికులు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రొడక్షన్ కూడా పెరిగింది OC3లో. అప్పుడు మన వాళ్ళు చేస్తారు, కానీ మన వాళ్ళని చేస్తే ఖర్చు ఎక్కువ వస్తుందని. ఎందుకు ఎక్కువ వస్తుందంటే వీళ్ళు మిషనరీ పాతది పట్టుకొచ్చి అది సరిగా నడవక బ్రేక్ డౌన్స్ ఎక్కువైపోయి దానివల్ల 10 గంటలు తగ్గితే కార్మికులు పని చేయకపోవడం వల్ల 10 గంటలు తగ్గుతుందని ప్రచారం చేస్తున్నారు. కొంచెం డిఫరెన్స్ ఉండే మాట వాస్తవమే. ప్రైవేట్ వాళ్ళ దానికి మన దానికి కొంచెం ఉంటుంది, కానీ పెద్ద డిఫరెన్సే ఉండదు. నిజంగా సింగరేణి ఇంట్రెస్ట్ ఉన్న అధికారులు ఆలోచన చేస్తే మనము ఓబీలో బొగ్గంతా మనమే తీయాలి, ఓబీలో కూడా ఎంతో కొంత పర్సంటేజ్ మనం తీస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని మేము తెలియపరుస్తున్నాం. రెండవది ఏంటంటే, మొన్న చర్చలు జరిగిన సందర్భంలో, లాభాల వాటా మీద చర్చ జరిగిన సందర్భంలో కొన్ని మాటల మీద వచ్చి మీరు బాగా డబ్బులు వచ్చినాయి కాబట్టి దసరా ఉత్సవాలను బాగా జరుపుకోవాలని మంత్రి గారు అన్నాడు. మేమన్నాం బ్రహ్మాండంగా జరుపుతారు మా దగ్గర దసరా ఉత్సవాల కార్మికులు. ఒక్కొక్కళ్ళు 300, 500, 1000 రూపాయలు కూడా మరి పే చేసుకొని మంచిగా అందరికీ భోజనాలు పెడతారు. వచ్చిన వాళ్ళు అందరికీ లేదనుకున్న భోజనాలు పెడతారు. మైండ్స్ మీద బాగా జరుగుద్దంటే ఆయన అన్నాడు, ఈసారి బాగా లాభాలు వచ్చిన సందర్భంలో సింగరేణి కంపెనీ భోజనాలు పెట్టి ఏర్పాటు చేద్దాం, అది కూడా బడా ఖానా మంచిగా నాన్ వెజ్ తోటి ఏర్పాటు చేద్దామని చెప్పిండు. మంచి సార్, సంతోషం, మేము కార్మికులకు కూడా చేస్తాం అని అన్నాం. కానీ మేనేజ్మెంట్ మళ్ళీ ఇప్పుడు కార్మికుల దగ్గర ఒక్కొక్క బాయిలో 300, 500 ఇట్లా మళ్ళీ పేషీట్లలో కట్ చేస్తామని పెట్టారు. మరి కంపెనీ బడా ఖానా ఇస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కార్మికుల జీతం నుంచి ఎందుకు కట్ చేయాలి? కాబట్టి ఆ పైసలు కార్మికులకు వాపసు ఇవ్వాలి. కంపెనీయే మొన్న మాట చెప్పిన ప్రకారం మంచి నాన్ వెజ్ భోజనాన్ని కార్మికులకు అందించాలని మేము యాజమాన్యాన్ని కోరుతున్నాం. సరే, మొన్ననే మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం, ఎవరైతే ఈ లాభాల వాటా దానిపైన కార్మికుల్ని తప్పుదారి పట్టిస్తూ ఇవాళ వచ్చిన వాస్తవ లాభాల మీద ఇవ్వకుండా అంతా కట్ చేసి దాని మీద ఇస్తున్నారని చెప్పడం వలన కొంతమంది కొత్త వాళ్ళు దాన్ని నమ్మి సోషల్ మీడియాలో పెట్టడం వలన కార్మికులందరిలో గందరగోళం వచ్చింది. ఎప్పుడైతే మేము వాస్తవాలని కార్మికులకి ఈ చార్ట్ ద్వారా అన్ని బాయిల మీద ప్రచారం చేశామో ఇలా కార్మికులందరికీ అర్థమైంది. ఈ 24 సంవత్సరాల కాలంలో కూడా కంపెనీకి వచ్చిన స్థూల లాభంలో నుంచి కొంత ఇన్వెస్ట్మెంటు లేదా ఓసీల యొక్క బ్యాక్ ఫిల్లింగ్ తీసేసి మిగిలిన డబ్బుల మీదనే పంచారనేది అర్థమైంది. అయితే ఒక్కసారి ఇందులో కన్ఫ్యూజ్ కావడానికి కొంత కారణం ఉన్నది. ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా వచ్చిన నెట్ ప్రాఫిట్నే నికర నిల్వలనే లాభాలుగా చెప్పేవాడు. ఈసారి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే వచ్చిన స్థూల లాభం చెప్పాడు, అందులో నుంచి ఇంత మేము ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేస్తున్నాం అని చెప్పాడు, మిగిలింది నికర లాభం అని చెప్పేవారికి ఈ కార్మిక సంఘాలు అదే ప్రచారం చేసింది. కానీ కార్మికుల కంటే తెలియదు వాస్తవమే. ఎప్పుడు ముఖ్యమంత్రి చెప్పలేదు, ముఖ్యమంత్రి ఆ విధంగానే చెప్పింది కాబట్టి అర్థం చేసుకున్నారంటే మేము కూడా అర్థం చేసుకుంటాం. కానీ 10 సంవత్సరాలు గుర్తింపు సంఘంగా ఉన్న కార్మిక సంఘం, 1-2 సార్లు రిప్రజెంటేటివ్ ఉన్న కార్మిక సంఘాలు, ఇంకా కొన్ని కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేసి ఏఐటీసీని బదనాం చేయాలని చెప్పారు. ఇవాళ కార్మికులకి వాస్తవాలు ఏందో తెలిసింది. ఇవాళ మేము అన్ని బాయిల మీద వేసాం. మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలంటే 2019-20 సంవత్సరం అంటే 2020 సంవత్సరంలో మనకి ఇచ్చిన డబ్బుల మీద మనకేదైతే ఆ సంవత్సరం 2857 కోట్ల 47 లక్షల రూపాయలు మనకి కంపెనీకి నికర లాభం వస్తే అందులో నుంచి 1853 కోట్ల 95 లక్షల రూపాయలు కట్ చేసి, అంటే ఇన్వెస్ట్మెంట్ కొంత తీసేసి 1003 కోట్ల 52 లక్షలు ఇచ్చారు. అంటే 2 వంతులు కట్ అయిపోయింది ఆ సంవత్సరం. ఒక్కొంతు మాత్రమే ఇచ్చారు 2000 సంవత్సరంలో. మరి ఆనాడు టీబీజీ కేసే గుర్తింపు సంఘం ఉన్నది, మరి ఈ సంఘాలన్నీ ఉన్నాయి. మరి ఆనాడు నిద్రపోయారా? మరి అడిగారా? వాస్తవంగా మాకు కూడా తెలుసు. కానీ ఏంటంటే ఆ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి చేశారు. ఎప్పుడైనా
ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్న సంవత్సరం ఎక్కువ కట్ అవుతుంది, తక్కువ ఉన్న సంవత్సరం తక్కువ అవుతుంది. ఇది కూడా తెలుసుకోకుండా లేదా తెలిసినా కార్మికులను తప్పుదారి పట్టడానికి ఏఐటీసీని బదనాం చేయడానికి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దీనివల్ల కార్మిక వర్గాల్లో పాపం అయోమయం ఏర్పడి ఇన్ని లక్షల రూపాయలు వస్తున్నప్పటికి కూడా కార్మికులు మాకేదో హక్కు పోయిందని భయపడ్డారు. కానీ వాళ్ళ వాస్తవాలు తెలుసుకున్నారు. కార్మికులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అట్లాగనే సింగరేణిలో ఇవాళ మేము ప్రధానంగా కోరుతుంది ఏంటంటే ఈ సింగరేణి నాశనం కావడానికి కారణం రాజకీయ జోక్యమే. గత టీఆర్ఎస్ ప్రభుత్వం జోక్యం వల్లే ఎంతో నష్టం జరిగింది సింగరేణికి. ఈ గవర్నమెంట్ మారితేనన్నా రాజకీయ జోక్యం పోద్దని మేము భావించాం. కానీ రాజకీయ జోక్యం ఇంకా పెరుగుతుంది. ఇదే రాజకీయ జోక్యం ఇదే పద్ధతిలో కొనసాగితే సింగరేణిలో చాలా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. ఇవాళ ఆ అవినీతి పరుడైన ఎవరైనా అధికారి మీద చర్య తీసుకుంటే మేము సపోర్ట్ చేయాలి. కానీ నీతిమంతులుగా ఉన్న ఇవాళ తక్కువ మందే నీతిమంతులు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు సింగరేణిలో అవినీతి అధికారి అంటే చేయబెట్టి చూపించాల్సి వచ్చేది. ఇవాళ నీతిమంతుడైన అధికారి అంటే చేయబెట్టి చూపించాల్సి వస్తుంది. కొద్దిమందే ఉంటుంది. అటువంటి నీతిమంతులైన అధికారులను కూడా ఈ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు వినలేదని, వాళ్ళు చెప్పింది చేయలేదని వాళ్ళని తీసేయాలని చెప్పేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఈ సింగరేణికి భవిష్యత్తు ఉండదు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, గతంలో విర్రవీగిన సంఘం ఏమైందో తెలుసు మీకు. రాజకీయాల మీద ఆధారపడితే ఇది కూడా వీళ్ళది ఎక్కువ కాలం ఉండే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఏఐటీసీని డౌన్ సైజ్ చూపి కార్మికుల్లా వీళ్ళది ఏమి లేదని చూపిస్తే ఇది ఆకాశం మీద ఉమ్మేస్తే ఎట్లుంటుందో అట్నే ఉంటుందని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం. ఏఐటీసీ కార్మికుల అండదండలతోని కార్మికుల బలంతో మాత్రమే ఉంటుంది. రాజకీయాలను పూర్తిగా నమ్ముకొని ముఖ్యమంత్రులు నమ్ముకొని ఈనాడు ఈ భారతదేశంలో లేకపోతే ఈ యొక్క తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు ప్రభుత్వంలో సిపిఐ లేదు. కానీ అయినా కానీ ఈరోజు కార్మికులకు మెజారిటీ హక్కును సంపాదించి పెట్టిన దాంట్లో ఏఐటీసీ అగ్రగామి. లాభాల వాటా మీరు చూడండి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సింగరేణిలో 1999లో కేఎల్ మహేందర్ అంటే ఏఐటీసీ ఆధ్వర్యంలో సాధించడం సమ్మె ద్వారా. దాన్ని ఇప్పుడు 25 సారి ఈరోజుసారి తీసుకుంటే 25 సారి. మరి నిజంగా మాకు ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు? మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేకం ఉన్నాయి. ఇక్కడేందుకు సాధించడం? కార్మికుల ఐక్యత అండదండలతో ఈరోజు ఏఐ తీసుకున్న చిత్తశుద్ధి, చట్టాల మీద అవగాహన, వీటన్నిటి నాయకత్వం మా మీద ఉన్నది. బోనస్ తీసుకోండి. సింగరేణిలో 1962 నుంచి మేము కార్మికులు బొగ్గని కార్మికులు తీసుకున్నారు. పార్లమెంట్లో చట్టం 65లో అయింది. విఠలరావు గారు మా పార్లమెంట్ మెంబర్ సోవియట్ రష్యా పర్యటించినప్పుడు అక్కడ వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సంయుక్త జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులు తెలియజేసిన సమస్యలతో జిల్లా యంత్రాంగం పరిధిలోని సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీ పాయింట్స్ అనేవి నోట్ చేసుకుని లాస్ట్లో కంప్లీట్ చేస్తాం. ఒకటి వచ్చేసి జనరలీ మనం చూసినట్టయితే మీరందరూ మేము ఇక్కడ ఉన్న మ్యాక్సిమం పార్ట్ చదువుకున్న వాళ్ళు. సో మీకు కొంత అవేర్నెస్ ఉంది. ఏమైనా సమస్య వస్తే ఎట్లా డీల్ చేయాలి, లేకపోతే ఎవరితో మాట్లాడాలి, సరే మీకు ఏమైనా సమస్య వస్తే తనతో మాట్లాడతారా, అట్లీస్ట్ కొంత ఐడియా ఉందన్నమాట. బట్ యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ కానీ వయోవృద్ధులకు యాక్చువల్ ఇబ్బంది ఎక్కడ వస్తుంటే విలేజెస్లో వచ్చింది. వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి ఎవరిని అప్రోచ్ చేయాలో తెలియదు. వీళ్ళకి అంటే మీకు కూడా సమస్యలు ఉంటాయి, బట్ వాళ్ళకి ఇంకా యాక్చువల్ ఇష్యూస్ అనేవి వాళ్ళకి ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ చూసుకుంటే 90% ఆఫ్ ద కేసెస్లో 90-80-70% ఆఫ్ కేసెస్ ల్యాండ్ ఇష్యూస్ ఉంటే వీళ్ళు ల్యాండ్ ఇష్యూస్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి అనేది తెలియదు అనమాట. నాకు వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది, వ్యవసాయం చేసుకున్నారు, పేపర్లు ఉంటే బట్ ఆన్లైన్లో రాకుండా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు రైతు భరోసా కానీ లేకపోతే రైతు బీమా అదర్ బెనిఫిట్స్ ఏమి చేసుకోలేదు. ఇట్లాంటివి మేజర్ ఇష్యూస్ ఉంటాయి. దాని తర్వాత పెన్షన్స్ చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. ఆసరా పెన్షన్స్ పథకాలు పంచాయత్ సెక్రటరీ ఇస్తూ ఉంటారు. పంచాయత్ సెక్రటరీ మాకు ఎస్కలేట్ చేసి మేము ప్రయారిటీలు తీసుకొని మీకు క్లియర్ చేస్తామండి. అది ఒకటే మంచిగా కంగ్రాచులేట్ ఇప్పుడు యాక్చువల్గా నేను ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని ఓల్డేజ్ హోమ్స్ అడుగుతున్నాను. నేను కూడా ఒకసారి విజిట్ చేద్దాం అనుకున్నాను. సో లాస్ట్ టైం అది గంగాధర్ వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయని అడుగుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.